టీడీపీ నేతల దాడులు హింసాత్మక ఘటనలపై ఏపీ డీజీపీ హరీష్ కుమార్ కు వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిర్వహణలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. కొంతమంది పోలీసులు టీడీపీకి కొమ్ము కాస్తున్నారంటున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. అధికారులను మార్చినా ఎందుకు హింస చెలరేగిందని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ నేతలు. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ రవీందర్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం దగ్గర నుంచి. చెప్పండి రవీందర్, చూస్తున్నాం ఎన్నికలకి ముందు ఎగ్జాక్ట్ గా ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే ఈసారి జీరో రీపోలింగ్ ఉండేలాగా చూసుకుంటామని. కానీ చాలా ప్రాంతాలు చూసాం, అనంతపురం దగ్గర నుంచి ఇటు విజయవాడ వరకు హింసాత్మక ఘటనలు జరగడం కళ్ళకు కట్టినట్టుగా కనిపించింది. మరి ఏం చర్యలు తీసుకుంది అనేది ఒక ప్రశ్న. ఖచ్చితంగా బిందు, దీని హింసాత్మక ఘటనలు పోలింగ్ రోజు మధ్యాహ్నం నుంచి ప్రారంభమయ్యాయి. అది ఆ తర్వాత పోలింగ్ అనంతరం కూడా మరింత తీవ్ర రూపం దాల్చిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు పల్నాడు జిల్లా గానీ రాయలసీమలో తాడిపత్రి తదితర ప్రాంతాలు, అట్లా తిరుపతి చంద్రగిరి ప్రాంతాల్లో జరిగినటువంటి ఘటనలు ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా కొంతమంది పోలీసు అధికారుల అండదండలతో ఇది జరిగిందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా గుర్తించింది కూడా. ఆ మేరకు కొన్ని ఆధారాలను కూడా సేకరించింది. ఎందుకంటే పోలీసు అధికారులు ఎవరినైతే చివరి నిమిషంలో మార్చారో ఆ మార్చినటువంటి పోలీసు అధికారులు ఉన్నటువంటి ప్రాంతంలోనే ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. అది కూడా చాలా స్పష్టంగా వారందరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఒత్తాసు పలికారు అనేది చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. ఆ నేపథ్యంలోనే ఆ ఆధారాలతో కూడినటువంటి కొన్ని ఫిర్యాదు కాపీలను కూడా కొద్దిసేపటి క్రితమే డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను కలిసి కంప్లైంట్ కూడా ఇచ్చిన పరిస్థితి. అనంతరం ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే మళ్లీ ఎలక్షన్ కమిషన్ కలిసేందుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెళ్లారు. ముఖ్యంగా రాష్ట్రంలో పోలీసు పరిశీలకులుగా వచ్చినటువంటి దీపక్ మిశ్రా ఎవరైతే ఉన్నారో ఆయన రిటైర్డ్ ఆఫీసర్. ఒక రిటైర్డ్ ఆఫీసర్ ని తీసుకొచ్చి పోలీసు అబ్జర్వర్ గా పెట్టడమే ఒక నిబంధనలకు విరుద్ధం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అట్లాగే ఆ వచ్చినటువంటి అధికారి ఇక్కడ లోకల్ గా విజయవాడలో ఉండేటువంటి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ విష్ణువర్ధన్ రావు అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి డిన్నర్ కు ఆయన వెళ్లారు. ఆయన ఇచ్చినటువంటి పార్టీకి కూడా వెళ్లారనేది కొన్ని ఆధారాలతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేకరించింది. ఈ నెల 5వ తారీఖున అంటే 11వ తారీఖున పోలింగ్ జరిగితే 5వ తారీఖున విష్ణువర్ధన్ రావు అనేటువంటి ఐఏఎస్ మాజీ ఆఫీసర్ అతను తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి వ్యక్తి ఇచ్చినటువంటి పార్టీకి దీపక్ మిశ్రా వెళ్లారు. ఆ తర్వాత ఈ మొత్తం పోలీసు అధికారుల మార్పు చేర్పులు పెద్ద ఎత్తున జరిగాయి. పల్నాడులో ఎస్పీని మార్చడం దగ్గర నుంచి ఆ జిల్లాలో ఉన్నటువంటి కీలకమైన ప్రాంతాలు అంటే మాచర్ల గాని, సత్తెనపల్లి, గురజాల, నర్సరావుపేటలో కొంతమంది సిఐ, డీఎస్పీ స్థాయి అధికారులను అప్పటికప్పుడు రాత్రికి రాత్రే మార్చినటువంటి వ్యవహారం ఇవన్నీ కూడా జరగడం వెనుక కారణం ఈ దీపక్ మిశ్రా ఎవరైతే ఉన్నారో పోలీస్ అబ్జర్వర్, ఆయన ఒత్తిడి మేరకు జరిగిందనేది చాలా స్పష్టంగా అర్థమైంది. దాని తాలూకు ఆధారాలు సేకరించిన తర్వాత కొద్దిసేపు క్రితమే డీజీపీని కలిశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. అట్లాగే ఈసీని కలిసేందుకు కూడా వెళ్లిన పరిస్థితి. అంతేకాదు ఏదైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేస్తున్న సందర్భంగా విజయవాడలో ఆయన మీద హత్యాయాత్ర జరిగిన కేసు సంబంధించి కూడా దీపక్ మిశ్రా అందులో ఇన్వాల్వ్ అయ్యారనేది కూడా కొన్ని ఆధారాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేకరించింది. దాంట్లో A1 గా ఉన్నటువంటి శ్రీకాంత్ ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో A2 గా ఉన్నటువంటి నిందితుని గుర్తించే క్రమంతో పాటు A1 ను పోలీసులు కస్టడీలో తీసుకుని విచారణ చేసే దానికోసం కోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఆ సందర్భంగా ఈ ఎంక్వైరీ చేస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతని మీద తీవ్రస్థాయిలో ఒత్తిడి చేసి ఆ A1 ని మీరు కస్టడీలో తీసుకుని ఏమి అంత హడావుడిగా విచారణ చేయాల్సిన పనిలేదు. అట్లాగే A2 నిందితుడికి సంబంధించి కూడా ఛార్జ్ షీట్ లో పెట్టడానికి వీల్లేదు, ఎవరిని అరెస్ట్ చేయడానికి కూడా వీల్లేదు అంటూ ఆ దీపక్ మిశ్రా పోలీస్ అబ్జర్వర్ ఎవరైతే ఉన్నారో ఆయన తీవ్రస్థాయిలో ఒత్తిడి చేశారు. ఆ మేరకు కూడా కొన్ని ఆధారాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేకరించింది. వీటన్నిటిని తీసుకుని పూర్తి స్థాయిలో ఇటు డీజీపీతో పాటు ఎన్నికల కమిషన్ కూడా కంప్లైంట్ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మనం ప్రధానంగా చూసుకుంటే కనుక చాలా దారుణాలు ఇవన్నీ కూడా పోలీసుల అధికారుల అండదండలతోటి ఇదంతా కూడా జరిగిందనేది ఇప్పటికే చాలా స్పష్టంగా అర్థమైన నేపథ్యంలో ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా స్పందించింది. ఓకే రవీందర్, థ్యాంక్ యూ.